హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సమ్మర్లో ఏం చేస్తామండి, ఆవకాయ పచ్చడి. మా ఆవకాయ పచ్చడి చూద్దరు గారి మేమైతే కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళామండి. అక్కడికి తీసుకున్నాం 10 కాయలు తీసుకున్నానండి. అక్కడే కట్ చేయించేసా మార్కెట్లోనే, ఇంకెందుకు రిస్క్ అని అక్కడైతే 70 రూపీస్ తీసుకున్నారండి 10 కాయలకి. ఆయన అయితే చక్కగా నీట్గా చేశారండి. చిన్న పీసెస్ ఇవన్నీ శుభ్రంగా తుడిచేసుకున్నాం. ఇంటికి వైట్ క్లాత్తో తీసుకొచ్చి, వైట్ పైన పొర ఉంటుందండి, అవి కూడా తీసేసుకున్నాను. చక్కగా ఆరబెట్టేసుకున్నానండి. శుభ్రంగా ఒక వైట్ క్లాత్ వేసేసుకొని చక్కగా ఆరబెట్టేసుకున్నాను. ఇంకా మనకి ఏంటంటే 5 లీటర్లు అయిందండి నాకు. ఆ డబ్బాతో కొలతలు ఉంటుంది కదండి, ఆ డబ్బాతో 5 లీటర్లు అయింది. అట్లాగే పావు సేరు డబ్బాతో మనం కొలతలు తీసుకుంటున్నామండి. అయితే కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం ఆరబెట్టేసుకున్నాను. బాగా ముక్కలకి బాగా పట్టించేసి పక్కన పెట్టుకొని చక్క పైకి కింద ముక్కలు అనేసుకోవాలండి. ఈలోపు మనం కొలతల ప్రకారం చేసిన పద్ధతిలోనే చేసుకుందామండి. నేనైతే 5 లీటర్ల ముక్కలని చెప్పా కదండి. అట్లాగే పావు సేరు డబ్బాతో 2 డబ్బాలు కారం తీసుకోవాలి. ఆవాలు 1/2 కిలో, మెంతులు 150 గ్రాములు, ఆయిల్ 1.5 లీటర్, వెల్లుల్లిపాయలు 1 పావు కిలో, డబ్బాతో అయితే డబ్బాన్నర ఉప్పు అండి, అది మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవన్నీ చక్కగా అన్నీ వేరే ఏమన్నా మట్టి ఉన్నాయి కూడా ఆవాల్లో కొంచెం ఉంటాయండి రాళ్ళు, అవి కూడా తీసేసుకున్నాను. నేనైతే ముందు మెంతుల్ని కొంచెం లో ఫ్లేమ్లో చక్కగా దోరగా వేపుకున్నానండి. మరీ మాడిని కూడా చేదొచ్చేస్తుంది, ఎక్కువసేపు వేగన అవసరం లేదు. అలాగే అది తీసి మిక్సీ పట్టేసుకున్నాను. అట్లాగే తర్వాత ఆవాలు వేసానండి 1/2 కిలో. అవి కూడా చక్కగా స్లో ఫ్లేమ్ మీదే వేపేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత కారం అండి, నేనైతే 2 డబ్బాలు కారం తీసుకున్నా పావు సేరుతో. అవి కూడా కొలత ప్రకారం పక్కన తీసి పెట్టేసుకున్నాను. అయితే ఇవన్నీ కలిపి చక్కగా ఒక ప్రకారం 2 డబ్బాలు తీసేసుకున్నాను. అట్లాగే మనకి కల్లుప్పు తీసుకున్నా కదండి, అది మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకున్నది కూడా, అవి కూడా మనకి డబ్బాన్నర కొలత మాట. తర్వాత ఆవాలు మెంతులు కూడా నేను మిక్సీ చేసేసుకున్నాను కాబట్టి అవి కూడా వేసేసుకుందామండి. అవన్నీ కలిపేసుకొని మిశ్రమాన్ని ఓ పక్కన పెట్టుకుందాం. అట్లాగే మనకి వెల్లుల్లిపాయలు రెబ్బలు చక్కగా ఒలిసి పెట్టుకోవాలి ముందుగానే, అవి కూడా వేసేసుకోవాలండి. కొంతమంది శనగలు కూడా వేస్తారు, కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారు. మాకు శనగలు కొంచెం ఇష్టపడరు పిల్లలు, అందుకని కొన్ని మెంతులు వేస్తున్నాము. అవి చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం ఊరినాక. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మా అమ్మగారు చూసారా, అవన్నీ చక్కగా కింద నుంచి పైదాకా మొత్తం ఉప్పు, పసుపు, కారము, వెల్లుల్లిపాయ, మెంతిపొడి, ఆవపిండి, కారము అన్నీ కలిసేటట్టు చక్కగా 10 నిమిషాలు కలిపిందండి. తర్వాత మనకి కొంతమంది పల్లీల నూనె లేకపోతే నూనె కూడా వాడతారండి. నేనైతే పల్లీల నూనె తీసుకున్నాను. అవైతే డీప్గా కొంచెం 2-3 సార్లు ఆ నూనెలో ముక్కల్ని ఇచ్చేసి డిప్ చేసి, తర్వాత ఈ మనం కలుపుకున్న మిశ్రమంలో ఆ ముక్కలన్నీ బాగా ఉప్పు, కారము, పసుపు, ఆవపిండి, మెంతిపిండి అవి ముక్కలకి బాగా పట్టేటట్టు తీసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని మనం కలుపుకునే టబ్లో వేసేసుకుందామండి. ఎప్పుడైనా స్టీల్ దాంట్లో వేస్తే మాత్రం పచ్చడి తినేస్తుంది, అందుకని ప్లాస్టిక్ దాంట్లో వేసేసుకొని చక్కగా జాడీల్లో కానీ మంచి ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని, కానీ జాడీలు అయితే చాలా బాగుంటుందండి. అయితే నా దగ్గర జాడీలు లేవు, తర్వాత తీసుకొచ్చి షిఫ్ట్ చేస్తానండి. ఇప్పుడు చూసారా మా అమ్మగారు ఎలా కలిపి పెట్టారో, ఎంత చక్కగా ఎర్రగా కనిపిస్తుందో. కొత్త కారంతో కొత్త ఆవకాయ ఎవరికి ఇష్టం ఉండదండి. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు కదండి, మీకు అలాగే అనిపిస్తుందా? అట్లాగే నేనైతే 1.5 లీటర్ తీసుకున్నానండి నూనె. కొంచెం నూనె ఇవన్నీ ముక్కలు పట్టేసినాక నూనె కొంచెం వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను 3 డేస్ అయినాక కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాక తీసుకుందామని కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అయితే నేను తీసే టైంకి కొంచెం ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. అందుకు ఉప్పు ఎప్పుడు లేకపోయినా సమానంగా ఆవకాయ పచ్చడి టేస్ట్గా ఉండదండి, ఉప్పు కరెక్ట్గా ఉండాలి. అందుకని మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నది కొంచెం ఉంచుకున్నానండి ఉప్పు, అది కలిపేసి మళ్ళీ 3వ రోజు ఇట్లా కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా జాడీలోకి చేసేద్దాం అనుకున్నాను, కానీ జాడీ లేకపోవటం ఒక టబ్లో ఒక ప్లాస్టిక్ దాంట్లో తీసేసుకున్నాను. కానీ ఫైనల్గా అందరూ ఎదురు చూసేది ఏంటో తెలుసండి, ఆ టబ్లో కొంచెం వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని మా అమ్మగారు కలుపుతూ ఉంటే తింటే ఆ రుచే వేరు కదండి. ఎంతమంది ఇట్లాగా అమ్మమ్మలు నాయనమ్మలతో ముద్దలు తింటున్నారు అన్నది నా కామెంట్ ద్వారా చెప్పండి. నేను కూడా దానికోసమే మా అమ్మగారు ఎప్పుడు తీసేస్తారో పచ్చడి, నేను కూడా మా అమ్మగారితో ముద్దలు తిందామని నేను కూర్చున్నాను అనమాట. అట్లాగే మా పిల్లలు కూడా రెడీ అయ్యి కూర్చున్నారు.
ఇంకా మా అమ్మగారు చూసారా, అన్నం వేసేసారు, కొంచెం నెయ్యి కూడా వేసేసారు. ఎందుకంటే కొత్త ఆవకాయ కదా, కొంచెం మంటగా ఉంటుంది పిల్లలు, కానీ కొంచెం నెయ్యి వేసారు. చక్కగా కలుపుతుంది. ఇంకా వెయిట్ చేస్తున్నారన్నమాట మా పిల్లలు, నేను. ఆ వేడి వేడి అన్నము చక్కగా కలిపిన ఆవకాయతో తింటే అది ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. మీకు కూడా ఇట్లాగే ఇష్టమా? పాత రోజుల్లో అయితే ఎంతమంది మెంబర్స్ ఉండేవాళ్ళు ఇంట్లో అండి, 10-12 మంది చక్కగా కూర్చొని ఆరు బయట ఇట్లా తింటే ఆ రోజులు ఇప్పుడైతే లేవండి. ఎవరి ఫ్యామిలీ ఎవరిది రెస్పాన్సిబిలిటీలు అట్లా ఉన్నాయి. మా అబ్బాయి చూసారా ఎట్లా చేయి చాపుతున్నాడో, చక్కగా తినేసాడు. మీరు కూడా ఎలా చేశారంటే కామెంట్ చేయండి.